హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాన్స్ కిచెన్. ఈరోజు హాన్స్ కిచెన్లో మటన్ కర్రీలో బీరకాయ వేసి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చిలని పొడవుగా కోసుకొని వేసుకోవాలి. ఒక కట్ట చిన్న మెంతి కూరని కట్ చేసి వేసుకోవాలి. ఒక్కొక్క ఐటెం వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇదంతా పచ్చివాసన పోయేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మటన్కి ఉప్పు కారం మంచిగా పట్టేలాగా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. చూసారు కదా, మటన్ ఆయిల్లోనే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు హాఫ్ కేజీ బీరకాయలని చిన్నగా ముక్కలు చేసి వేస్తున్నాను. హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ బీరకాయ వేస్తున్నాను. ఒకసారి ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ పోసే అవసరం లేదు. గ్రేవీ ఎక్కువ కావాలి అంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనిద్దాం. చూసారు కదా, వాటర్ అస్సలు పోయలేదు. ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పొడి వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. అంతే అండి, ఎంతో రుచికరమైన బీరకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చాలా స్పెషల్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా హాన్స్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.